హాయ్! వెల్కమ్ టు స్పందన కుషాల్ వ్లాగ్స్. మీరిప్పుడు చూస్తుంది సారనాథ్ టెంపుల్. ఇది కాశీ నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. దీని స్పెషాలిటీ ఏంటి అంటే, బుద్ధుడు బోధ్‌గయాలో జ్ఞానోదయం అయిన తర్వాత తన ఫస్ట్ ప్రవచనం ఇక్కడే ఇచ్చినాడు. తన 5గురు డిసిపుల్స్‌కి. ఇదొక డీర్ పార్క్. ఈ గుడి వెనుక మొత్తం డీర్ పార్క్, ఇంకా రకరకాల పక్షులు ఉన్నాయి. ఇది ఆయన జ్ఞాపకార్థం నిర్మించిన గుడి. బుద్ధుడి విగ్రహం ఉంది ఇక్కడ, దర్శించుకోవచ్చు. ఈ గోడలపైనేమో చుట్టూ బుద్ధుడి జీవిత చరిత్రలోని ముఖ్యమైన ఘట్టాలు పెయింట్ చేసినారు. ఆయన రాజుగా జన్మించి ఆ, సన్యాసి జీవితంలోకి వచ్చి జ్ఞానోదయం పొంది అదంతా ఆయన జీవిత చరిత్ర ఘట్టాలన్నీ చిత్రించినారు. ఈ ఈ గుడికి పక్కనే మనకి ఎక్కడైతే బుద్ధుడు ఆ, తన శిష్యులకి ప్రవచనం ఇచ్చినాడో ఒక రాగి చెట్టు కింద కూర్చొని ఇచ్చినాడు. ఆ ప్లేస్ ఉంది. మీకు అది ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను. చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు ఎవరు మాట్లాడొద్దని అక్కడ బోర్డ్స్ పెట్టినారు. చాలామంది ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకుంటున్నారు. మనం ఈ ప్లేస్లోకి రాగానే ఇక్కడ ఉన్న సైలెన్స్కి మనం ఆటోమేటిక్గా మెడిటేషన్ లో ఉన్నట్టు ఉంటుంది. పీస్ఫుల్గా ఉంది ప్లేస్. ఎట్లాంటి చప్పుడు కానీ ఏమీ లేవు. బుద్ధుడు బోధ్గయాలో తనకు జ్ఞానోదయం అయ్యే టైంకి తన ఎవరైతే 5 శిష్యులు ఉన్నారో బుద్ధుడిని వదిలేసినారంట. అయితే ఆ శిష్యులు ఇక్కడే కాశీపట్నంలో ఉన్నారంట. జ్ఞానోదయం తర్వాత బుద్ధుడు ఈ శిష్యులను ఎతుక్కుంటూ వీళ్ళకి తాను జ్ఞానోదయంలో ఏం తెలుసుకున్నాడో చెప్పడానికి వీళ్ళని ఎతుక్కుంటూ ఇక్కడికి వచ్చినాడు. అయితే ఎక్కడైతే తన ప్రవచనం చేసినాడో ఆ రాగి చెట్టుని వీళ్ళు బోధి ట్రీ అంటారు. ఇది ఆ బోధి ట్రీ ఉన్న ప్లేస్. మీకు కనిపించే చెట్టే ఆ బోధి ట్రీ. మీకు లోపల తీసుకెళ్ళి దగ్గర నుంచి చూపిస్తాను. ఇక్కడ మాట్లాడడానికి నాట్ అలౌడ్. కంప్లీట్ సైలెన్స్ మెయింటైన్ చేయాలి. బుద్ధుడు తన సన్యాస జీవితంలోనికి రావడానికి మెయిన్ రీజన్, ఎక్కడ చూసినా జీవితంలో కష్టాలే ఉన్నాయి ప్రతి మనిషి జీవితంలో. అవి ఎందుకున్నాయి, వాటిని ఎట్లా అధిగమించాలి అనే రీజన్తోనే తాను సన్యాసం తీసుకున్నాడు తెలుసుకోవాలని. 3 మెయిన్ కష్టాలు మనిషికి: డిసీజ్, రోగము, ముసలితనము, చావు. ఈ మూడింటిని తప్పించుకోలేడు. ఇవి పక్కా వస్తాయని తెలుసు, అయినా కానీ బాధపడుతూ ఉంటాడు. ఈ ప్లేస్లోనే ఆయన తన ప్రవచనం చెప్పినాడు. మధ్యలో కూర్చుంది బుద్ధుడి విగ్రహము, చుట్టూ తన 5గురు శిష్యులు విగ్రహాలు ఉన్నాయి. ఆయన కరెక్ట్గా ఇదే ప్లేస్లో వీళ్ళకి తన ఫస్ట్ ప్రవచనం వినిపించినాడు. వాటిని ఎట్లా అధిగమించాలో, ఆయన ఏం చూసిండో ఇక్కడ చెప్పినాడు ఇదే చెట్టు కింద. సో ఆయన ప్రవచనం ప్రకారం మనిషి తన అటాచ్మెంట్స్ వల్లనే అన్ని కష్టాలని ఫీల్ అవుతూ ఉంటాడు. నాది అనుకున్నదల్లా ఒక అటాచ్మెంటే. బుద్ధుడు నేపాల్లోని లుంబిని పట్టణంలో జన్మించినాడు. ఈయన ఒక రాజకుమారుడు. ఈయన సన్యాసం తీసుకునే టైంకి ఈయనకి భార్య పిల్లలు కూడా ఉన్నారు. ఇక్కడ తన ప్రవచనాల ద్వారా బుద్ధుడు తన ధర్మచక్రాన్ని స్టార్ట్ చేసినాడు. దాన్నే వీల్ ఆఫ్ లా అంటారు. ఇది మన అశోక చక్రం అని కూడా అంటారు. ఈ ధర్మచక్రం చుట్టూ 12 సింబల్స్ ఉంటాయి. ఒక్కొక్క సింబల్ మనిషి కష్టాల్ని తెలియజేస్తుంది. ఇగ్నోరెన్స్, కర్మ, రీబర్త్, మైండ్, బాడీ, సెన్స్ ఆర్గన్స్, కాంటాక్ట్, సెన్సేషన్, క్రేవింగ్, గ్రాస్పింగ్, బికమింగ్, బర్త్, ఓల్డ్ ఏజ్, డెత్. బుద్ధుడు తన ప్రవచనాల ద్వారా
మనుషుల్ని తన కష్టాల నుంచి దూరం చేద్దాం అనుకున్నాడు. సో, ఈ 5 డిసిపుల్స్‌కి తన నేర్చుకుందంతా చెప్పి, వీళ్ళని 5 5 డైరెక్షన్‌లోకి పంపించినాడు. తన బౌద్ధ మతాన్ని, తను చెప్పిన సూత్రాల్ని అందరికీ తెలియజేసి ఈ వీల్ ఆఫ్ లాని అంతటా విస్తరింపజేయమని వీళ్ళని పంపించినాడు. ఈ కష్టాల నుంచి బయటపడడానికి బుద్ధుడు మిడిల్ పాత్ చెప్పిండు. మిడిల్ పాత్ ఏంది అంటే, అటు ఫుల్ ప్లెజర్ కాకుండా, అటు మొత్తం ఏది అవాయిడ్ చేయకుండా మధ్యలో దారి అనమాట. ఈ మిడిల్ పాత్లో నుంచి నోబుల్ 8 ఫోల్డ్ పాత్ వచ్చింది. అవి రైట్ వ్యూ, రైట్ ఆస్పిరేషన్, రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ లైవ్లీహుడ్, రైట్ ఎఫర్ట్, రైట్ మైండ్ఫుల్నెస్ అండ్ రైట్ కాన్సన్ట్రేషన్. ప్రతి బుద్ధుడి గుడి చుట్టూ ఈ టర్నింగ్ వీల్స్ ఉంటాయి. దీన్ని ప్రదక్షిణ చేసుకుంటూ దీన్ని తిప్పుతూ ఓం మణిపద్మేహం అని చదువుతూ ఉంటారు. ఆ వీల్స్ పైన కూడా ఓం మణిపద్మేహం అని రాసుంటుంది. ఇది కూడా ఒక మెడిటేషన్ ప్రాక్టీస్ లాగా బుద్ధులు చెప్తూ ఉంటారు. సో దీని చుట్టూ చాలా ప్రదక్షిణాలు ఓం మణిపద్మేహం అని వీల్స్ తిప్పుతూ ప్రదక్షిణాలు చేసి దాని తర్వాత బుద్ధుడికి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటారు. వీటిని మణిచక్రం అంటారు. కొందరు దీన్ని ధర్మచక్రాన్ని తిప్పడం, వీల్ ఆఫ్ లా టర్నింగ్ అని కూడా అంటారు. బుద్ధిజం ఇంకా హిందూయిజంలో కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. కర్మ, ధర్మము, మోక్షము, మళ్ళీ పుట్టడము బుద్ధిజం, హిందూయిజం రెండు అగ్రి చేస్తాయి. కానీ బుద్ధిజంలో పూజారులను కానీ, రిచువల్స్ని, బలివ్వడాన్ని, క్యాస్ట్ సిస్టమ్స్ని బుద్ధిజం ఒప్పుకోదు. బుద్ధుడు మెడిటేషన్ ద్వారా మాత్రమే మోక్షాన్ని సాధించగలము అని చెప్తాడు. కానీ హిందూయిజంలో బుద్ధుడిని 9వ విష్ణు అవతారంగా చెప్తారు. దశావతారాల్లో బుద్ధుడు ఒక అవతారమే అని హిందూయిజం చెప్తుంది. కానీ బుద్ధిజం మాత్రం ఇట్లాంటిది ఏమీ చెప్పదు. బుద్ధిస్ట్ టెంపుల్స్లో, మొనాస్ట్రీస్లో కూడా దీపాల్ని వెలిగిస్తారు. కానీ ఈ దీపాలు వెలిగించడంలో మెయిన్ అర్థం ఏంటి అంటే, బుద్ధిస్ట్ టెంపుల్స్లో ఇగ్నోరెన్స్ అనే చీకటిని జ్ఞానం అనే వెలుతురు తొలగిస్తుంది అనే అర్థంలో ఉంటుంది ఇది. ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు ఈ ఆయిల్ దీపాల్ని అంటిస్తున్నారు. మేము కూడా అంటించాము. ఇది బుద్ధుడి జ్ఞాపకార్థం నిర్మించిన గుడి బయట నుంచి వ్యూ. ఆల్మోస్ట్ అన్ని బుద్ధిస్ట్ టెంపుల్స్ ఇదే స్టైల్ స్ట్రక్చర్స్లో ఉంటాయి. దీని పక్కనే బుద్ధిస్ట్ మోనాస్ట్రీస్, స్తూపాస్ ఉన్నాయి. ఇవన్నీ గుప్తా పీరియడ్లో కట్టినవి. దాని తర్వాత రాజులు, కాశీపట్నం రాజులు దీన్ని కూలగొట్టినారు. కానీ పురావస్తు శాఖ వాళ్ళు మళ్ళీ దీన్ని తవ్వి తీసినప్పుడు ఓన్లీ మీకు కనిపిస్తున్న రెడ్ దాంతో బిల్డ్ చేసినారు కదా, ఇవి మిగిలినవి. ఇవన్నీ ఒకప్పుడు బుద్ధిస్ట్ మోనాస్ట్రీలు, బుద్ధిజం టీచ్ చేయడానికి వాడినారు. ఈ ఆర్కియాలజీ సర్వే ప్రకారం ఇవన్నీ గుప్తా పీరియడ్లో నిర్మించినాయని తెలిసింది. మీకు ఎదురుగా కనిపిస్తుంది జైన్ టెంపుల్. అది అక్కడ కూడా ఒక జైన్ మాంక్ తన మోక్షాన్ని పొందిండు అని అక్కడ జైన్ వాళ్ళ గుడి ఉంది. అది దీంట్లో మొత్తం 5 మోనాస్ట్రీస్ బయటపడ్డాయి. సో వీటిపైన తొక్కడము అలౌ లేదు, చాలా పవిత్రంగా చూస్తున్నారు. ఇక్కడ దాని మ్యాప్ ఉంది, చూడొచ్చు. మోనాస్ట్రీ 1, 2, 3, 4, 5 అని ఉన్నాయి. మన ధర్మచక్రము, ధర్మసూత్ర ఇక్కడి నుంచే పుట్టినాయి. అశోక పిల్లర్ కూడా ఇక్కడే ఉంది, నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను. మన నేషనల్ ఎంబ్లమ్ అయిన 4 సింహాలు ఇక్కడి నుంచే, అశోక పిల్లర్ నుంచే తీసుకున్నారు. ఇక్కడ మనకి మ్యూజియం కూడా ఉంది. మ్యూజియంలో కెమెరా నాట్ అలౌడ్. మీకు సారనాథ్ మొత్తం కవర్ చేయడానికి కంప్లీట్ డే పడుతుంది.
మీరు కాశీ వచ్చినట్టయితే ఒక డే మొత్తం సారనాథ్ చూడడానికి రిజర్వ్ చేసుకోండి. చాలా కిలోమీటర్లు నడవాల్సి కూడా ఉంటుంది. బీ ప్రిపేర్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.